దివ్య బలి పూజ పఠనములు. తపస్సు కాలపు 4వ వారము, మంగళవారము. మొదటి పఠనము హెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-9 మరియు 12 వచనములు. దేవుని దూత నన్ను దేవాలయ గుమ్మము వద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగం నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము నుండి వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయాను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 580 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజముల దూరం కొలిచి అచట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరల 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచెను. కానీ అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యను. నేను ఈ దిననే గాని అచట ఏటిని దాటజాలనైతెను. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అని. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయాను. నేనచటికి చేరుకుని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితెను. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రము కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీరు మంచి నీరవును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును. కనుక అవి ప్రతి నెలా పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. కీర్తన 46. అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువే మన ఆశ్రయమును బలమైన వాడు. ఆపదలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడము. అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మహోన్నతుని పవిత్ర మందిరమును, దేవుని నగరమును తన పాయలతో ఆనందమున వలలాడించు నది ఒకటి కలదు. దేవుడు ఆ పట్టణమున వసించును కనుక అది నాశనము కాదు. వేకువ జామున అతడు పురమును ఆదుకొనును. అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. 2 ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సువిశేషమునకు ముందు వచనము. కీర్తన 51:12. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయుము. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 1-3 మరియు 5-16 వచనములు. యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గుడ్డి, కృంటి, పక్షవాత రోగులు
ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడి వారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొంద కోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకతడు, అయ్యా, నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడువసాగాను. అది విశ్రాంతి దినము. కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పాను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించారు. ఆయన, ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని కనుగొని, ఇదిగో, నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పాను. అతడు వెళ్ళి యూదులతో, నన్ను స్వస్థపరచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలుడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.